హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు రాధాశేఖర్ ఫుడ్ ఛానల్. ఈరోజు మనము వంకాయ చికెన్ కర్రీ తయారు చేసుకుందామండి. ఈ కర్రీ పల్లెటూర్లలో ఎక్కువగా చేసుకుంటారు. ఎక్కువ మసాలాలు లేకుండా మా అమ్మమ్మ నాన్నమ్మ వాళ్ళు ఇలా చేసేవారండి. ఈ కర్రీ అన్నం, రొట్టె, చపాతీ ఇలా దేనిలోకైనా చాలా బాగుంటుంది. మామూలుగా వంకాయ కర్రీ అంటేనే చాలామంది ఇష్టపడతారండి. అలాంటిది వంకాయ చికెన్ అయితే ఇంకా ఆ టేస్ట్ చెప్పనవసరం లేదు. చాలా అంటే చాలా బాగుంటుంది. వీడియోలోకి వెళ్ళిపోయే ముందు మన ఛానల్ని ఎవరైతే ఫస్ట్ టైం చూస్తున్నారో లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ముందుగా కేజీ చికెన్ బాగా కడిగి ఉప్పు నీళ్ళల్లో 30 నిమిషాలు ఉంచానండి. అలాగే వేరే గిన్నెలో అరకేజీ వంకాయ ముక్కలు ఉప్పు నీళ్ళల్లో ఉంచానండి. తర్వాత ఓ పెద్ద పళ్ళెంలో చికెన్, 2 కట్ చేసిన ఉల్లిపాయ ముక్కలు, ముందుగానే పక్కన పెట్టుకున్న వంకాయ ముక్కలు, 2 కట్ చేసిన టమాటా ముక్కలు, 1 టీ స్పూన్ పసుపు, 2 టేబుల్ స్పూన్ల కారం, రుచికి సరిపడా ఉప్పు, 1 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, లవంగాలు, యాలకులు, ధనియాలు మూడింటిని వేయించి దంచిన మసాలా 1 స్పూన్, కొద్దిగా ఆయిల్ వేసుకొని వీడియోలో చూపిస్తున్నట్టుగా బాగా కలుపుకోవాలి. ఇలా అంతా ముక్కలకు పట్టేలాగా బాగా కలుపుకొని పక్కన పెట్టుకోవాలి. స్టవ్ పైన కడాయి పెట్టి 1 కప్పు ఆయిల్ వేసుకుని, ఆయిల్ వేడయ్యాక కొద్దిగా ఉల్లిపాయ ముక్కలు, 3 పచ్చిమిరపకాయ ముక్కలు, 1 రెమ్మ కరివేపాకు వేసుకొని కొద్దిసేపు వేగనివ్వాలి. మనం ముందుగానే కలిపి పెట్టుకున్న వంకాయ చికెన్ మిశ్రమాన్ని వేసుకొని బాగా కలిపి మూత పెట్టి 5 నిమిషాలు మగ్గనివ్వాలి. 5 నిమిషాలు మగ్గిన తర్వాత మనం ముందుగానే వంకాయ చికెన్ కలిపిన ప్లేట్లో కొద్దిగా నీళ్లు పోసుకొని కర్రీలో వేసుకోవాలి. అంతా బాగా కలుపుకొని స్టవ్ మీడియం ఫ్లేమ్లో పెట్టి 20 నిమిషాలు మగ్గనివ్వాలి. అడుగున మాడిపోకుండా మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలండి. లేకపోతే అడుగున కర్రీ మాడిపోయి అంతగా టేస్ట్ బాగోదండి. చివరిగా కొద్దిగా కొత్తిమీర వేసుకొని అంతా బాగా కలుపుకొని కాసేపు మగ్గనివ్వాలండి. అంతేనండి, వంకాయ చికెన్ కర్రీ రెడీ అయ్యింది. ఈ కర్రీకి ఆయిల్, కారం కాస్త ఎక్కువనే పడుతుందండి, లేకపోతే నీచు వాసన వస్తుంది. చూసారుగా ఎంత బాగా వచ్చిందో కర్రీ. వేడి వేడి అన్నంలో ఈ కర్రీ వేసుకొని కలుపుకొని తింటూ ఉంటే భలే ఉందిలేండి. చూస్తున్నారు కదా, ముక్కలు కూడా చాలా బాగా ఉడికాయండి. అందరూ తప్పక ట్రై చేయాల్సిన రెసిపీ అండి ఇది. మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని వీడియోల కోసం గంట కొట్టండి.